black Cadillac, high heel boots, and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no coming back. Wanna take a run at that? I think she's feeling me. Turn it up a few degrees. Hi friends, welcome back to our channel MJ Spot. So ఈరోజు మన ఛానల్లో మీకోసమని కొత్త బైక్ అనేది తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇది హైయర్ ఎండ్ వెహికల్ బైక్. సో ఈ బైక్ అనేది మన ఛానల్లో స్పాట్ చేశాము. సో ఈరోజు మనము ట్రాంప్ బైక్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ బైక్ అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ సింధిల్ కుమార్ తీసుకున్నారు. ఈ బైక్కి మాత్రం ఆల్మోస్ట్ 3 lakhs అయితే అయ్యింది. మనము ఈ బైక్స్ని అయితే హైయర్ ఎండ్ వెహికల్స్ అని అంటాం ఫ్రెండ్స్. ఈ హైయర్ ఎండ్ బైక్స్లో BMW, కవాసాకి, ట్రాంప్, KTM చాలా ఫేమస్. అలాగే ఈ హైయర్ ఎండ్ వెహికల్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. మినిమం 9 lakhs to 30 lakhs ఆ రేంజ్ మధ్యలో ఉంటాయి. రీసెంట్గా అయితే ట్రాంప్ అండ్ బజాజ్ వాళ్ళు కొలాబరేషన్ అయ్యి ఈ వెహికల్ అనేది తీసుకొచ్చారు. అరౌండ్ 3 lakhs లోపు ఉంటుంది ఈ వెహికల్. సో వెహికల్ అయితే తక్కువ కాస్ట్లో వస్తుంది అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు బిల్డ్ క్వాలిటీలో ఉన్న పర్ఫార్మెన్స్లో అయితే. అలాగే హెవీ డేవిడ్సన్ అండ్ హోండా కొలాబరేషన్లో కూడా తీసుకొని వస్తున్నారు 3 lakhs బడ్జెట్లో. ఇంకా రిలీజ్ కాలేదు ఫ్రెండ్స్, అది కూడా ఇంకా అప్కమింగ్ మంత్స్లో రిలీజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ బైక్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ప్రొఫైల్కి వచ్చేద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ చూద్దాం ఫ్రెండ్స్. బైక్ది ఓవరాల్గా లుక్ వచ్చి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. బైక్ అయితే చాలా స్టైలిష్గా ఉంది. ఈ బైక్ వీల్ బేస్ వచ్చి 1377 mm అయితే ఇచ్చారు. అలాగే ఈ బైక్లో టోటల్గా LED యూజ్ చేశారు. ఫ్రంట్, బ్యాక్, అలాగే సైడ్ ఇండికేటర్స్ కంప్లీట్గా LED ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు LED లైట్స్తో పాటు. అలాగే మనకి మెయిన్ హెడ్ లైట్లో ట్రాంప్ లోగో అనేది ప్రొవైడ్ చేశారు. దానివల్ల స్పోర్టీ లుక్ అనేది వచ్చింది బైక్కి. ఓవరాల్గా మనకి ఈ బైక్ వెయిట్ వచ్చి 176 kgs ఉంటుంది. మనకి కనిపించేది స్పీడ్ 400 ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్టిక్కర్ కాదు, ఇది బ్యాచింగ్ అనేది ఫిక్స్ చేశారు. సో దానివల్ల చాలా స్టైలిష్గా కనిపిస్తుంది బైక్ చూస్తుంటే మాత్రం చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు అని చెప్పొచ్చు. ఈ వేరియంట్లో అయితే మనకి 4 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎల్లో కలర్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా వైట్, బ్లాక్, రెడ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బైక్ వచ్చి 398 cc వస్తుంది. పవర్ వచ్చి 39.5 bhp, అలాగే టార్క్ వచ్చి 37.5 Nm. ఇలాగా చాలా అడ్వాన్స్ ఫీచర్స్తో వస్తుంది బైక్. అలాగే మనకి ఈ బైక్లో అయితే 2 sides బార్ మిర్రర్స్ అనేవి యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ బార్ మిర్రర్స్ డ్రైవింగ్లో అంత కంఫర్ట్ అయితే ఉండవు, వెనకాల వచ్చే వెహికల్స్ సరిగా కనిపించవు. సో మనము ఈ బార్ మిర్రర్స్ అనేవి రిమూవ్ చేసుకొని సపరేట్గా కూడా మిర్రర్స్ అనేవి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా అయితే ఈ బార్ మిర్రర్స్ అలవాటు కానీ కూడా కొంచెం టైం పడుతుంది. ఒకసారి బైక్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి బ్యాక్ సైడ్లో 2 indicators, నెంబర్ ప్లేట్, ఇంకా బ్యాక్ సైడ్ లైట్ ఇచ్చారు. ఇక బైక్ ఒక సైలెన్సర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదైతే రస్ట్ అయితే అస్సలకే రాదు ఫ్రెండ్స్. నార్మల్ బైక్స్ అయితే రస్ట్ వస్తాయి సైలెన్సర్స్, కానీ ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అనేది యూజ్ చేశారు. సో రస్ట్ అయితే రాదు. ఇక బైక్ ఒక సౌండ్ వింటుంటే మాత్రం అబ్బా సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. బైక్ లవర్స్ అయితే చాలా ప్రేమిస్తారు ఈ బైక్ని. అలాగే ఈ బైక్ వాళ్ళు సేఫ్టీ కూడా మైండ్లో పెట్టుకొని శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ లేడీస్ ఎవరైనా కూర్చుంటే వాళ్ళ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ టైర్ లోపలికి వెళ్ళకూడదు అని శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ ఒక బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ బైక్ ఒక ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13 liters పెట్రోల్ అయితే పడుతుంది. ప్రజెంట్గా మైలేజ్ విషయం మాట్లాడుకుంటే మాత్రం 30 km/L అనేది మైలేజ్ ఇస్తుంది ఈ బైక్ ఒక సీట్ లెంత్ వచ్చి 790 mm ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చి 814 mm, అలాగే హైట్ వచ్చి 1084 mm ఉంటుంది. బైక్ ఒక ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు. రైట్ సైడ్లో మనకి అయితే USB Type-C పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ట్రావెలింగ్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనము. ఈ బైక్లో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని కూడా చెప్పొచ్చు. ఈ బైక్లో హ్యాండిల్కి అయితే అన్ని స్విచ్చెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. స్విచ్చెస్ కూడా చాలా క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు.
సో ఈ ఐ అనే సింబల్తో స్విచ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదైతే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా సజెషన్ ప్రకారం ట్రాక్షన్ కంట్రోల్ ఎప్పుడు ఆన్ చేసే పెట్టుకోండి. ఈ బైక్లో అయితే పెట్రోల్ ఇంజన్ సింగిల్ సిలిండర్ యూజ్ చేశారు. అలాగే ఈ ఇంజన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే లిక్విడ్ కూల్డ్ DOH టెక్నాలజీతో వస్తుంది. సో ఇంజన్ అనేది త్వరగా కూల్ అయిపోతుంది. అలాగే ఈ ఇంజన్లో రైడ్ అండ్ వైర్ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనం ఎంతైతే రేస్ చేస్తామో బైక్, సో ఆ రేస్ చేసిన బట్టి సెన్సార్ డిటెక్ట్ చేసుకొని ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది మిక్చర్ చేసుకొని ఇంజన్లోకి పంపిస్తే దానివల్ల పికప్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ బైక్లో రైట్ సైడ్ చైన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ బైక్ ఒక చైన్ అండ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే మనకి ఈ బైక్లో ABS బ్రేకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఫ్రంట్ డిస్క్ వచ్చి 300 mm ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి డిస్క్ వచ్చి 230 mm అనేది ఉంటుంది. ఈ బైక్ ఒక సీట్ లెంత్ వచ్చి 790 mm ఉంటుంది. సో ఈజీగా 2 మెంబర్స్ కూర్చొని వెళ్ళొచ్చు. అలాగే ఈ బైక్ మనం ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా చాలా మంచిగా డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదు. డ్రైవింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బైక్లో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బైక్ ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూద్దాం. సో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇలా కనిపిస్తుంది సెమీ డిజిటల్లో. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి కొన్ని లైట్ ఇండికేటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ట్రిప్ A, ట్రిప్ B, ఫ్యూయల్, మైలేజ్, ఇండికేటర్స్ ఆన్ ఆఫ్, అలాగే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము ఏంటి, ఇంజన్ స్టేటస్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందో ఆఫ్ ఉందా అని కూడా మనకి లైట్ చూపిస్తుంది. నా సజెషన్ ప్రకారం ట్రాక్షన్ కంట్రోల్ ఎప్పుడు ఆన్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే సైడ్ స్టాండ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఈ బైక్లో మరొక మంచి ఫ్యూచర్ చెప్పాలంటే ఇమ్మొబిలైజర్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్ అనేది మనము ఓన్లీ హైయర్ ఎండ్ వెహికల్స్లో మాత్రమే చూస్తాము. సో ఇది కూడా ఈ బైక్లో ప్రొవైడ్ చేశారు. ఈ ఇమ్మొబిలైజర్ అంటే ఏంటంటే డూప్లికేట్ కీ కనుక మన బైక్కి పెడితే మాత్రం అది కీ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఇది డూప్లికేట్ కీ కాబట్టి బైక్ అనేది ఆన్ కాదు ఫ్రెండ్స్. సో సెక్యూరిటీ పరంగా కూడా ఈ బైక్ వాళ్ళు చాలా మంచి ఫ్యూచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ అనేది ఓన్లీ ఒరిజినల్ కీస్ ఉంటేనే ఆన్ అవుతుంది. ఒరిజినల్ కీస్ పోతే కనుక మళ్ళీ మనం షోరూమ్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టాలి. సో అప్పుడైతేనే ఒరిజినల్ కీస్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ బైక్ సౌండ్ అయితే మంచిగా వినండి ఫ్రెండ్స్. ఒక వైబ్ ఉంది సౌండ్లో. సౌండ్ వింటూ ఉంటే ఆ వైబే వేరే అనిపిస్తుంది నాకైతే. సో మనకి జుమ్ జుమ్ అంటుంది ఫ్రెండ్స్. బైక్ అయితే పికప్ చాలా బాగుంది. మొత్తం ఇట్లా జుఫ్ జుఫ్ అంటుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ కూడా చూడండి ఒకసారి. పికప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. సో వితిన్ 6 సెకండ్స్లోనే మనం 1 to 100 స్పీడ్ అనేది అయితే టచ్ చేయొచ్చు. చూడండి బ్రేకింగ్ కూడా చాలా బాగుంది బైక్లో. సో ఫ్రెండ్స్ బైక్ పికప్ అయితే చాలా బాగుంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఈ బైక్ వచ్చి 6 గేర్స్ ఇచ్చారు, గేర్ బాక్స్ అనేది. సో మనకి సస్పెన్షన్ కూడా ఇక్కడ చూడండి, రోడ్లో కొంచెం గుంతలు కూడా ఉన్నాయి, కానీ మనకి అసలు ఎత్తేసినట్టు అనిపించట్లేదు. చాలా మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది బైక్ కూడా. కానీ ఇది యాక్చువల్గా నేను మ్యాక్సిమం అంటే ఒక స్పీడ్ వితిన్ తక్కువ లెస్ సెకండ్స్లో టచ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ మనకి వీలు కావట్లేదు ఈ రోడ్ పైన. ఫ్రెండ్స్ ఈ బైక్లో మాత్రం ముందు మనకి 2 సస్పెన్షన్స్ ఉన్నాయి, అలాగే వెనకాల మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో దానివల్ల ఎత్తుగడ్డలు కానీ గుంతలలో ఎత్తేస్తూ ఉంటే ఆ ఫీల్ అయితే కలగట్లేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది బైక్. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 158 mm ఉంటుంది. సో చాలా మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. సో కింద స్పీడ్ బ్రేకర్స్ అయితే తాకవు. సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది. బైక్ అయితే చాలా బాగుంది. రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే మాత్రం అదిరిపోతుంది అని చెప్పొచ్చు. ఈ బైక్ రివ్యూ చేద్దామని నేను సింధిల్ని అయితే కాంటాక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో మనకి త్వరగా రెస్పాండ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు సింధిల్. సో మన ఛానల్ తరపున సింధిల్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను, అడగగానే రివ్యూకి వచ్చినందుకు.
ఫ్రెండ్స్, మనమైతే బైక్ ఓనర్ సింధిల్ గారితో ఉన్నాము. సింధిల్ అయితే మా ఫ్రెండే, మా క్లాస్మేట్, ఎంసీఏ క్లాస్మేట్. సో రీసెంట్గా బైక్ అయితే తీసుకున్నాడు. 10 days అవుతుంది తీసుకొని. ఒకసారి మన సింధిల్ మాటల్లో తెలుసుకుందాం. యాక్చువల్గా సింధిల్, ఈ బైక్ను ఎందుకు ప్రిఫర్ చేశావు? మార్కెట్లో చాలా బైక్స్ ఉన్నాయి కదా, టీవీఎస్ ఉంది, హోండా ఉంది, అలాగా. సో స్పెషల్గా ఇదే బైక్ ఎందుకు కొనాలనుకున్నావు? ఎస్పెషల్లీ యూనిక్నెస్ కోసం. రెగ్యులర్గా చూస్తున్న వెహికల్స్ అంటే నేను ఈ బైక్స్ కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, మెటిఆర్ 350 ప్రిఫర్ చేశాను ఈ బడ్జెట్ రేంజ్లో. 2 to 3 lakhs బడ్జెట్లో. హార్లీ డేవిడ్సన్ X440, రాయల్ ఎన్ఫీల్డ్లోనే స్క్రామ్ 411 అది కూడా ట్రై చేశాను. అన్నిటికన్నా నాకు ఇందులో యూనిక్నెస్ కనిపించింది ఫినిషింగ్లో. అండ్ ద బ్రాండ్, వాటి యొక్క హిస్టరీ అంతా చూస్తే అందుకే ఇది నేను ప్రిఫర్ చేశాను. అండ్ ఆల్సో యూనిక్నెస్ కోసం ఎస్పెషల్లీ. ఓకే, కంపెనీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు? అలాగే సర్వీసింగ్ ఛార్జెస్ లేకుండా ఎన్ని ఇయర్స్ వారికి ప్రొవైడ్ చేస్తున్నారు? దీంట్లో ఫ్రీ సర్వీస్ అనేది కాన్సెప్ట్ లేదు ట్రయంఫ్లో. ఓన్లీ లేబర్ ఛార్జెస్ మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఫస్ట్ సర్వీస్ 1000 kilometers ఆర్ 45 days, తర్వాత ఎవ్రీ 16,000 kilometers ఆర్ 1 year. అండ్ దీంట్లో మనకి వ్యారంటీ ఇచ్చింది 3 years వ్యారంటీ ఇచ్చారు. విత్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫర్ 2 years ఇచ్చారు. ఇప్పటివరకు మీరు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? ఒక 350 kilometers వెళ్ళాను నేను ఇప్పటిదాకా. హై స్పీడ్ ఎంత వెళ్ళారు? హై స్పీడ్ 150 వరకు వెళ్ళాను నేను. 150. మైలేజ్ ఎంత వస్తుంది బైక్లో? మైలేజ్ ఇప్పుడు యావరేజ్గా 25 to 30 మధ్యలో వస్తుంది మనకి. అంటే హై స్పీడ్స్ అంటే 80 to 100 మెయింటైన్ చేసుకుంటే 30 వస్తుంది. ఎనీథింగ్ అబోవ్ 120 ఇంకా 25 వరకు వస్తుంది యావరేజ్. సో ఇప్పుడు మీరు 3 lakhs బడ్జెట్లో వెళ్ళారు కదా, సో ఆ బడ్జెట్లో ఎలక్ట్రికల్ బైక్ అనేది ప్రిఫర్ చేయలేదు ఎందుకు? మళ్ళీ ఇంకా ఎలక్ట్రికల్కి వెళ్తే మీకు పెట్రోల్ కాస్ట్ గట్లా అవన్నీ సేవింగ్ అయిపోయేది కదా. అవును, కరెక్టే. కానీ నాకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఆ ఇంజిన్ అంత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కెపాసిటీ దీంట్లో రాలేదు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో ఇంకా మేబీ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ట్రై చేస్తాను ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్, ఈ బైక్ కొనే ముందు మీరు ఏమైనా రీసెర్చ్ చేయడం కానీ, టెస్ట్ డ్రైవ్ చేయడం కానీ చేశారా? టెస్ట్ డ్రైవ్ చేశాను నేను ఆల్రెడీ. రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ క్లాసిక్ ట్రై చేశాను. స్క్రామ్ 411 మా కజిన్ అప్పుడే తీసుకున్నాడు ఒక 15 days బ్యాక్. అది కూడా ట్రై చేశాను. అది చూసిన తర్వాతే నేను దీనికి ఫైనలైజ్ అయ్యా. రీజన్ ఈ బైక్ స్పెషల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ క్లాసిక్ కానీ దానికి అదొక క్యారెక్టర్ ఉన్న వెహికల్ అది. బట్ కొంచెం నాకు బల్కీ అనిపించింది. నాకు బల్కీ కాకుండా కొంచెం పికప్ ఫాస్ట్గా ఉండేలాగా నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందులో ఎనీథింగ్ అబౌవ్ 350 అయితేనే బెటర్ అని నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైనాయి. అంటే 650 వరకు నేను పోలేక కొంచెం లో బడ్జెట్, అంటే నా బడ్జెట్లో ఉండాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి. అండ్ కంపేర్టివ్లీ మిగతా బైక్స్తో నేను దీన్ని కంపేర్ చేసినప్పుడు ఎస్పెషల్ అనేది దీనికి ఒక టార్క్ డిఫరెన్స్ ఉంది. టార్క్ చాలా డిఫరెన్స్ ఉంది. పికప్ అనేది మీకు ఎలాంటి వెహికల్ అయినా, ఈ బడ్జెట్లో ఉన్న ఏ వెహికల్ అయినా ఇది బీట్ చేయగలదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పికప్ కానీ స్పీడ్లో కానీ మీకు ఓవర్టేక్ చేయగలుగుతుంది చాలా ఈజీగా. ఎవరికైనా సజెస్ట్ చేస్తారా ఈ బైక్ తీసుకోవాలంటే? ఖచ్చితంగా. మీకు ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ నాకు రెగ్యులర్ వెహికల్ అయిపోయింది, నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఈ వెహికల్ చూడొచ్చు. మరి హైదరాబాద్ ట్రాఫిక్కి ఎలా ఉంటుంది వెహికల్? ట్రాఫిక్లో నడిపారా? నేను ట్రాఫిక్ నడిపాను. నేను ఉండేది గట్కేశారు ఆఫీస్, మనకి డిఎల్ఎఫ్ గచ్చిబౌలి. వీక్లీ 2 days వెళ్తుంటా నేను. ఆల్మోస్ట్ 40 + 40 80 kilometers నేను డ్రైవ్ చేశాను. చాలా బాగుంటుంది. మీకు ఎన్ఫీల్డ్లో మీకు అనిపిస్తుంది, మీకు రెగ్యులర్గా ఈ బడ్జెట్లో ఎన్ఫీల్డ్లో మీకు ఆ హీట్నెస్ కానీ ఎక్కువ అనిపిస్తుంటుంది. మీకు అందులో ఇది హీట్ ఉంటుంది కానీ మీకు అది ఇరిటేషన్ అనేది మీకు అనిపించదు. చాలా స్మూత్గా అనిపిస్తుంది. దీంట్లో ఆ రేడియేటర్ ఉండడం వల్ల ఎక్కువ కూడా మీకు హీట్ అనేది మీ లెగ్స్కి ఎక్కువ అనిపించదు. ఉంటుంది, కంపేర్టివ్లీ చాలా తక్కువ. సో మళ్ళీ మీరు అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్తారు కదా, బ్యాక్ పెయిన్ గురించి? బ్యాక్ పెయిన్ ఏం లేదు, చాలా కంఫర్ట్ ఉంటుంది. మీకు సీటింగ్ కంఫర్ట్ కూడా యాజ్ అ సింగిల్ పర్సన్కి చాలా బాగుంటుంది. పిలియన్ కూడా యాజ్ అంటే మరీ బల్కీ పర్సన్ కాకుండా చాలా కంఫర్ట్ వెనకాల కూడా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సింధిల్, మీ టైం స్పెండ్ చేసినందుకు మాతో ఈరోజు. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ అనేది కామెంట్ చేయండి. సో మీరు అలాగే నచ్చినట్టయితే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో కలుద్దాము. అందాక బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.